వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. అత్యున్నతుడు, గొప్ప దేవుడు, జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆ కృప కలిగిన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, వాత్సల్యపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువు మన బ్రతుకులలో మరొక నూతన దినమును అనుగ్రహించి మనమందరం ఆయన వాక్యమునందు ఎదగడానికి, ఆయన కృపలో వర్ధిల్లడానికి, ఆయన కొరకు పరిపక్వమైన జీవితమును జీవిస్తూ ఆయన కొరకు ఆత్మఫలములు ఫలించడానికి కృప చూపుతున్న యేసుక్రీస్తు ప్రభువుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము, నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగ్గుపడుచున్నవి. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, గత 3 రోజులుగా మనము ఎరుపు నూలు అనే యేసు రక్తము గురించి, పెదవులు యేసు రక్తము చేత కడుగబడినవై పవిత్రముగా ఉండాలని, ఆ నోటి గుండా సుందరమైన మాటలు, కృతజ్ఞతా వచనములు, దేవునికి మహిమ కలిగిన మాటలు పలకాలని, అదే విధముగా నీ ముసుగు గుండా కణతలు దాడిమ్మ ఫలము వలె అగుపడుచున్నవని ధ్యానించడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. పరిశుద్ధ లేఖనములలో ప్రతి విషయము ఆత్మ సంబంధమైనదని మనము గ్రహించాలి. ఈ పండ్లు దేవుడు అతి పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు ప్రధాన యాజకులుగా ఉన్నవారి నిలువు టంగి అంచున వ్రేలాడుచున్నట్లు మనం లేఖనాలలో మనం చూడగలం. ఈ ప్రధాన యాజకుడు గురించి, ఆ ప్రధాన యాజకుని అంగీ గురించి, అందులో దాగి ఉన్న 3 ఆత్మీయ విషయములను గమనిస్తే మన ఆత్మీయ జీవితమునకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మనము గ్రహించగలం. కీర్తనల గ్రంథము 133వ కీర్తన 1వ వచనము 2వ వచనము మనము చూడగలిగితే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదిగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉన్నది అని లేఖనం చెప్పబడింది. శిరస్సు నుండి గడ్డము వరకు, అంగీ అంచు వరకు ఆ తైలము దిగెను అని మనం చూస్తాం. ఆ పరిమళ తైలం అతి పరిశుద్ధ స్థలమంతా యాజకుడు అంగీ ధరించి ఎక్కడెక్కడైతే సంచరిస్తున్నారో ఆ ప్రదేశం అంతా ఆ పరిమళ తైలము యొక్క పరిమళ వాసన వెదజల్లుతూ వ్యాపిస్తూ ఉంది. మన మంచి క్రియలు కూడా పరిమళించి లోకమంతా వ్యాపించాలి. అనేకులకు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువాసనను మనము వెదజల్లు వారిగా కనిపించాలని ఈ వాక్యము ద్వారా, ప్రధాన యాజకుని అంగీ ద్వారా మనము నేర్చుకొనగలుగుతాం. 2వ విషయం, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23వ వచనమును మనము చూడగలిగితే, వారు ఎష్కేలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండుతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇజ్రాయేలీలు పాలస్తీనా దేశమును సంచరించడానికి వారిలో ముఖ్యులు, వేగులు వారు వెళ్ళారు. వెళ్ళిన వారు ఆ దేశము సారవంతమైనదని రుజువు చేయటానికి, ఆ దేశములో సారవంతమైన ఫలములతో నింపబడిన దానిమ్మ పండ్లు కూడా తీసుకొచ్చారు. అది ఫలభరితమైన జీవితమునకు సూచన. మనం కూడా ఈ ఆత్మీయత సంపూర్ణత యందు ఫలించే వ్యక్తులుగా మనం ఉండాలని ఈ ప్రధాన యాజకుని అంగీ ద్వారా, ఆ అంగీల అంచున ఉన్న దాడిమ్మ ఫలముల ద్వారా మనం నేర్చుకోవాలి. మొదటిది, అంగీ ఆ గడ్డము మట్టుకు
కారి అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలము వలె క్రీస్తు సువాసనను వెదజల్లువారిగా మనం ఉండాలి. అదే విధముగా ఫలభరితమైన జీవితము జీవించు వారిగా ఈ పరిశుద్ధ ప్రధాన యాజకుని అంగీ ద్వారా మనము నేర్చుకున్న వారిగా మనం ఉండాలి. మూడవది నిర్గమాకాండము 28వ అధ్యాయము 33వ వచనమును మనం చూడగలిగితే, దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల దానిమ్మ పండ్లను, వాటి నడుమను బంగారు గంటలను నిలువు టంగి చుట్టూ తగిలింపవలెను. యాజకుడు ధరించుకునే నిలువు టంగి చుట్టూ దానిమ్మ పండ్లు, వాటి నడుమున బంగారు గంటలు తగిలింపవలెను. ఈ గంటలు సాక్ష్యమును సువార్తను సూచిస్తున్నాయి. మొదటి తెస్సలోని పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో పౌలు గారు ఈ లేఖ రాస్తూ, మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరినీ మాదిరి అయితిరి, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. దేవునికి స్తోత్రం. మాసిదోనియాలో అకయాలో దేవుని వాక్యం గంటవలె మ్రోగింది అని ఇక్కడ తెలియజేయబడింది. పెండ్లి కుమార్తె అని చెప్పబడే సంఘం అంచులో ఉన్న మనం దేవుని సువార్త ప్రకటించే వారిగా మ్రోగే గంటలుగా ఉండాలని ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకోవాలి. దేవుని యందు ప్రియమైన వారులారా, నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ్మ ఫలము వలె అగుపడుచున్నవి అన్న ఈ వాక్య ప్రకారం ఆ ప్రధాన యాజకుడు ధరించిన ఆ అంగి అంచులనున్న ఈ దానిమ్మ పండ్ల గురించి మనం నేర్చుకుంటూ, ఆ ప్రధాన యాజకుని అంగీ ద్వారా నేర్చుకొనవలసిన 3 పాఠములు ఏమనగా, మొదటిది పరిమళ తైలమును వ్యాపింపచేయు వారిగా, ఫలభరితమైన జీవితం కలిగిన వారిగా, అదేవిధంగా సాక్ష్య జీవితము కలిగి మ్రోగే గంటలుగా మనం ఉండాలని ప్రధాన యాజకుని అంగీ ద్వారా మనం నేర్చుకొనగలుగుతున్నాం. ఈ ముసుగు గుండా కనపడుతున్న ఈ కణతలు విచ్చిన దానిమ్మ పండ్లను పోలి ఉన్నవి అనేదానికి ఆత్మీయ అర్థం మనం పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించినట్లు దేవుడు మనకు సహాయం చేస్తూ, ఆయన యందు పరిమళ తైలము వలె ఫలభరితమైన జీవితము కలిగిన వారమలై దేవుని కొరకు సాక్షులమై ఆయన కొరకు వ్యయమైపోయే వారి వలె మనం ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ సహాయము చేయునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, మహారాజా, నీకు వందనాలయ్యా. నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దానిమ్మ ఫలము వలె కనబడుచున్నవి అనే వాక్యము ద్వారా లేఖనాలలో ఆ దానిమ్మ ఫలములు, దానిమ్మ పండ్లు ప్రధాన యాజకుని అంగి అంచున ఉండినట్లుగా మేము లేఖనాలలో చదివాం ప్రభువా. ఆ ప్రధాన యాజకుని అంగీకి ఉన్న గుణలక్షణములు ప్రభువా 3 నేర్చుకున్నటకు మీరిచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. పరిమళ తైలమును వెదజల్లు వారిగా, నీ సువాసనగా మేము ఉండడానికి, నీ సాక్ష్య జీవితమును కలిగిన పత్రికలుగా మీ సన్నిధిలో మేము ఉండడానికి, అదేవిధంగా ఫలభరితమైన జీవితం మీ కొరకు ఆత్మఫలములు ఫలించి నిన్ను సంతోషపెట్టువారిగా మేము ఉండుటకై నీ కృప మాకు తోడుగా ఉంచండి. నీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించండి. నిన్ను మహిమపరుచు వారిగా మేము ఉండి రాకడలో ఎత్తబడే గుంపులో నిన్ను ఎదుర్కొనే వధువు సంఘంలో మేము సభ్యులమై దేవాన్ని యందు సంతోషించే కృపను మీరు మాకు దయచేయమని, మీరు మాత్రమే మహిమ పొందుమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.